నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి అప్పజెప్తున్నారు అనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే నిజంగానే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవిని ఇస్తారంటారా? ఒకవేళ ఇస్తే మరి ఆ పదవిలోని ఇప్పటికే మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ గారిని ఏం చేస్తారు? మరి ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు ఈరోజు మనం ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ దగ్గరికొచ్చేసాం. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసి నమస్కారం నమస్తే సార్. అమ్మా. సార్ యాక్చువల్‌గా ఎప్పుడైతే కూటమిలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్లారో అప్పుడే అన్నారు. చంద్రబాబు గారు చాలా తెలివైన వారు. మీరు వెళ్ళినా మిమ్మల్ని ఏదో ఒక రకంగా తొక్కేస్తారు అనే మాటలు అప్పట్లో వినిపించాయి. అయితే దాన్ని ఇప్పుడు వాస్తవం చేస్తున్నాయి అంటూ ఇంకొన్ని టాపిక్స్ బయటకు వస్తున్నాయి. అయితే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి అప్పజెప్తారు అని పార్టీలోనే మాటలు వినిపిస్తున్నాయి. బట్ మనకి ఇప్పటికి బయటికి ఏమీ తెలియలేదు. ఒకవేళ నిజంగా అప్పజెప్తే మరి ఆ పార్టీలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉన్న సంగతి అందరికీ తెలుసు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమిస్తారు? లేకుంటే ఇస్తారా? లేకుంటే తీసేస్తారంటారా అది? ఇప్పుడు తప్పులేదు. హ్మ్. వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ నాయకుడికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు. వాళ్ళ హ్మ్. ఆయన క్యాడర్‌ని అడుగుతున్నారు. తప్పులేదు. హ్మ్. ఇది లోకేష్ గారిని సీఎం చేయాల్సి, డిప్యూటీ సీఎం చేయాలి, డిప్యూటీ సీఎం చేయాలి. వాళ్ళు జనసేన నాయకులు ఏమడుగుతున్నారంటే, మా నాయకుడిని ఎప్పుడో మేము సీఎం చూడాలనుకుంటున్నాం. హ్మ్. మా నాయకుడిని సీఎం చేయండి. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి హ్మ్. అని అడుగుతున్నారు. దానికి చైర్మన్‌గా చంద్రబాబు నాయుడు గారు ఉంటారా లేదా అనేది ఆయన డిసిషన్ తీసుకోవాలా. ఇది అన్నీ కూడా కార్యకర్తలు అడుగుతున్న ఆళ్ళ మనోభావాలు చెప్తున్నది మాత్రమే. డిప్యూటీ సీఎం చేస్తారా? లేపోతే ఇంకొక 4, 5 మంత్రి పదవులు ఇస్తారా లోకేష్ గారికి అనేది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. ఆయన్ని డిప్యూటీ సీఎం తీసి సీఎం చేస్తారా? లేపోతే సెంట్రల్ మినిస్టర్ చేస్తారా అనేది సీఎం గారి ఇష్టం. అండ్ అవును. మోడీ గారి ఇష్టం. ఇది కూటమి. అవును. ఆళ్ళ కార్యకర్తలు అభిమానంతో అడుగుతారు. తప్పేముంది? సీఎం, సీఎం అంటారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం అంటారు. దానికి ఆన్సర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదే. దానికి ఆన్సర్ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదే. దీంట్లో ఎక్కడ గొడవ ఉంది? లేదు. రెండోది స్వీయం లోకేష్ గారున్నా, పవన్ కళ్యాణ్ గారున్నా, చంద్రబాబు నాయుడు గారున్నా ప్రజలకు మనం మంచి చేయాలి. ప్రజలకు మనం పాలనలో మనం ఏం చేసాము అనేది మనం చెప్పగలగాల. ఈరోజు లోకేష్ గారు ప్రజా దర్బార్‌లో మనం ఎన్ని కార్యక్రమాలు చేశాం. ఎన్ని వేల మంది ప్రజా దర్బార్‌కొచ్చారు. ఎన్ని సెటిల్డ్ అయ్యాయి. ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఆళ్ళు వీడియో తీసుకొని, వాళ్ళ వీడియోని సోషల్ మీడియా ద్వారా చెప్పగలగాల. ఒకటి. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలో మనం ఎంత ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. 13,200 పంచాయతీల్లో మనం అప్పుడు ఎంత అప్పుండే, ఎంత ఖర్చుండే, ఎంత ఇన్‌కమ్ ఉండే, మనం ఈ 6 నెలలు, 7 నెలల్లో మనం ఎంత డెవలప్ చేసాం. ఈ అవినీతిని ఎంత కాపాడాము అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ప్రజల కోసం. అవును. అలాగే మొత్తం టోటల్‌గా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఎర్రచందనం ఎంత మనం ఆహ్, ఆక్షన్ ఏసాం. ఎంత పట్టుకోగలిగాం, దొంగలను ఎంత పట్టుకోగలిగాం, ఎంత రికవరీ చేసాం, మనం మన్య ప్రాణుల్ని అడవిలో నుంచి మనం ఎంత కాపాడగలిగాం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. సైన్స్ అండ్ టెక్నాలజీస్ మొత్తం టోటల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ డిఫరెంట్ బెటర్ థింగ్ ఇస్ హైదరాబాద్. హైదరాబాద్ తర్వాత మనం ఆంధ్రప్రదేశ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఎంత పెంచగలిగాం, ఎలా డిఫరెంట్ డిఫరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం మనం ఏం ఫర్దర్‌గా కొత్త కొత్త స్టెప్స్ ఏసామనేది అది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 5,00,00,000 మందికి 164 సీట్లు ఇచ్చారు కాబట్టి, ఈ 164 సీట్లకి మనం అమెరికన్ ఎంబసీ తీసుకొచ్చామా? మనం టోటల్‌గా అన్ని ఎంబసీల్లో మనం టోటల్‌గా ఎన్ని ఎంబసీలు ఎప్పుడు తేగలుగుతాం? మన పిల్లలందరికీ కూడా మనం ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వచ్చే విధంగా మనం ఎక్కడో బెంగుళూరు, మన హైదరాబాదు, మన చెన్నై ఎళ్ళకుండా మన రాష్ట్రంలో మనం పిల్లలు ఇక్కడే మన మొత్తం టోటల్‌గా ఉద్యోగాలు చేసుకోవడానికి గాని, కౌన్సెలింగ్‌కి ఎళ్ళేటట్టు గాని, వాళ్ళ ఇంటర్వ్యూస్‌కి ఎళ్ళేటట్టు గాని మనం ఏమైనా ఏర్పాటు చేసామా? అలాగే మనం ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలకి మనం ఈరోజు ఉపాధి కల్పించడానికి మనం నిరుద్యోగులకి ఉపాధి కల్పించగలిగాం. అలాగే మనం మొత్తం టోటల్‌గా రాష్ట్రంలో పేదవాడిని మనం ఏ విధంగా పెన్షన్ ఇచ్చి 4,000 కాపాడామో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి మనం జీతం పెంచామా? జీతం పెరిగిందా? ఆ జీతం పెరగడానికి రేట్లు పెరిగాయి. బస్సు రేటు పెంచారు. మీరు సినిమా టికెట్ రేటు గత సంవత్సరం 100 ఉంటే 150, 250 చేశారు.
మొత్తం కందిపప్పులు, ఉప్పులు, పప్పులు అన్నీ పెరిగాయి. మిమ్మల్ని నమ్ముకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మరి అంతమంది ఓటు రాత్రి 2 గంటల దాకా వేస్తే వాళ్ళకి మనం ఏం న్యాయం చేసాం? ₹1,200 మనం గ్యాస్ ఇచ్చామా? వాళ్ళకి ఏమైనా 500, 600కి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా? వాళ్ళ పిల్లలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలు బెంగళూరులో, హైదరాబాద్లో, చెన్నైలో జాబ్ చేసుకోకుండా మనం నిరుద్యోగ వృత్తి చేసి మనం ఇక్కడ మన తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ పిల్లలు జాబ్ చేసుకునే విధంగా మనం ఏమైనా ఏర్పాటు చేయగలుగుతున్నామా? ఆ పిల్లలందరూ ఇక్కడ జాబ్ చేసుకొని వెళ్తే ఆ తల్లిదండ్రులు ఆనందంగా ఉండి రెంటలు తగ్గి, ఖర్చులు తగ్గి, ఆ డబ్బు ఆ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటుండగా వచ్చిన కొంత జీతమైనా వాళ్ళకి కొంత మిగిలి తల్లిదండ్రుల దగ్గర నుండి చూసుకుందాం అనుకుంటారు. అదే బయట రాష్ట్రాల్లో ఉంటే చాలీచాలని జీతంతో చాలీచాలన ఫుడ్ తిని చాలా కష్టాలు పడి ఆ తల్లిదండ్రులు పిల్లలు ఒక్కాడ ఉండే బదులు మమ్మల్ని చంద్రన్న వచ్చాడు, మా ఉద్యోగాలు మా ఊర్లోకి వస్తాయి అని ఆశని మీరు నిలబెట్టారా? ఒకవేళ రాకపోతే ఎప్పుడులోగా నిలబడతారు? ఎప్పుడులోగా మనకి మొత్తం టోటల్‌గా ఎంప్లాయ్‌మెంట్స్ వస్తాయి? 2014 దాకా 2019 నుంచి మాకు వచ్చే మాటల గారడీలొద్దు. ప్రజలు అడుగుతున్న మాట ఇది. నేను అడుగుతున్న మాట కాదు. మాటల గారడీలొద్దు. మేము చేతులతో మాకు ఎంత జరిగిందని చూపించండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని చూపించండి. దయచేసి పేదలకు మంచి చెయ్యండి. మీరు ఏ పదవి తీసుకున్నా, పదవున్నా, పదవి లేకపోయినా పోలవరం పూర్తి చేయండి. అమరావతి పూర్తి చేయండి. పేద ప్రజలందరికీ కూడా డెవలప్ చేయండి. అంతే తప్ప ఉద్యోగాలు వచ్చేటట్టు చూడండి. అంతే తప్ప మీకు డిప్యూటీ సీఎం ఇచ్చినా, పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇచ్చినా, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చినా, సీఎం ఇచ్చినా అడిగేది ఒకటే. విద్యలో, వైద్యంలో, అన్నిటిలో ప్రాణాన్ని కాపాడే విధంగా ఆ ఆడపిల్లల్ని, ఆడబిడ్డల్ని, ఆ పిల్లల్ని ఉద్యోగాలు మన రాష్ట్రంలో వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి. మీరు కార్యకర్త సీఎం కాదు. ఇస్ ద వర్క్ అని అనండి. మీరు డిప్యూటీ సీఎం అని అనకండి. మీరు డిప్యూటీ సీఎం అంటున్న మీ తెలుగుదేశం కార్యకర్తలు ఐటీ శాఖలో మనం ఎంత అభివృద్ధి చెందాం, మీరు విద్యాశాఖలో ఎంత అభివృద్ధి చెందాం, లోకేష్ గారు మొత్తం టోటల్ ప్రజా దర్బార్లో ఎన్ని వేల మందికి వస్తున్నారు, ఎన్ని వేల మందికి వర్క్ చేస్తారు. ఇస్ సపోర్టెడ్ సోషల్ మీడియా చెప్పండి. అంతే తప్ప మన స్వార్థం కోసం, మనం పదవుల కోసం కాదు. ప్రజలు మనకు ఎందుకు ఓటేశారో చెప్పాలి తప్ప మనం టైం వెళ్ళిపోతూ ఉంది. ఆ టైంని మనం మన పదవుల కోసం మనం ఆకాంక్ష పడొద్దు. మన పదవుల కోసం మనం ఆకాంక్ష పడొద్దు. ఆయన ఆల్రెడీ సీఎం, ఈక్వల్ టు సీఎం ఇస్ ర్యాంక్. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు. ఆయనే అక్కడ ఉన్నారు కదా. మీరు గత పాలకులు చేసినట్టే ఇక్కడ మీకు ఎమ్మెల్యేలు. ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా. మద్యం ఏరులే పారుతుంది. బెల్ట్ షాపులు అయితే కుటీరంలాగా పెట్టి ఉన్నారు. దానికి ఎవరు చర్య తీసుకోవట్లేదు. ఇసుక ఫ్రీగా వస్తుంది అంటున్నారు. ఇసుక మాఫియా వెళ్తుంది. ఎమ్మెల్యేల హస్తాలు ఉన్నాయి. మొత్తం టోటల్గా ఎక్కడైతే మైనింగ్స్ ఉన్నాయో మైనింగ్స్లో బెదిరింపులు వస్తున్నాయి. అలాంటివన్నీ కూడా దండుకుంటున్న వాళ్ళు కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద మనం ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నామా? గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నామా? అలాంటి వాళ్ళ మీద తీసుకొని పాలన మనం కొత్తగా ఏమైనా చూపించగలుగుతున్నామా? పంచాయతీలో అవినీతి తాండవం వెళ్తుంది. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకోగలుగుతున్నామా? మనం ఇవన్నీ కూడా మన గద్దప చెక్కలు యథాచోచగా స్మగ్లింగ్ జరుగుతుంది. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకోగలుగుతున్నామా? ఆ ఆఫీసర్లు ఏమైనా సర్వీస్ నుంచి రిమూవ్ చేయగలుగుతున్నామా? ఇలాంటివన్నీ కూడా మనం రివ్యూ చేసుకోగలిగితే మన కాడికి వచ్చిన ప్రజా దర్బార్ వచ్చిన వాళ్ళు ₹1000 ఖర్చు పెట్టి అక్కడ స్పందన కార్యక్రమంలో న్యాయం జరగకపోతే మీ దగ్గరకు వస్తున్నారు. మీ దగ్గర కూడా న్యాయం జరగకపోతే ఎన్నిసార్లు మీ దగ్గరకు వస్తారు? ఆ కాగితానికి వాల్యూ ఉండాలి అంటే ఆ వర్క్ చేసి మీరు అక్కడే కూర్చోబెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి, ఉదయం టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం భోజనం పెట్టి ఈజ్ వర్క్ చేశాం. మీకు వర్క్ అయింది వెళ్ళండి జిల్లా కలెక్టర్ దగ్గరికి, మీకు వర్క్ అయింది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, మీకు వర్క్ అయింది పంచాయతీ ఈఓ దగ్గరికి వెళ్ళండి, మీకు వర్క్ అయింది జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి. అమ్మా ఈ లోకేష్ గారి దగ్గరికి వస్తే వర్క్ అయిపోతుంది అన్న ఒక భరోసా రావడానికి మీరు అక్కడ కూర్చోబెట్టి, మీరు వచ్చినందుకు ₹1000 ఖర్చు పెట్టుకుని వచ్చినందుకు మీరు అది తీసి మీరు తీసుకొచ్చి ఆ మైక్లో పెట్టి, ఆ తల్లికి అయిన వర్క్, ఆ తల్లికి అయిన లెటర్ తీసి మీరు మైక్లో పెట్టి అది సోషల్ మీడియాలో చెయ్యండి. అసలు సచిన్ పావుని చంపినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిన క్యాండిడేట్ని తీసుకొచ్చి మీ సోషల్ మీడియాలో ఆయన్ని రెచ్చగొడుతూ, జగనన్న మళ్ళీ మీరు ఎవరు మన రోజా గారు, మన పేరు రజనీ గారు, ఆ కార్యక్రమాలు ఆయన అయిపోయిన పడుకున్న వాళ్ళని ఎందుకు లేపుతున్నారండి? పడుకున్న వాళ్ళని లేపకండి. మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే ప్రజా దర్బారు, మీరు చేసే మంచి కార్యక్రమాలు ప్రజలకు చెప్పండి. మాకు జరిగింది, లోకేష్ బాబు ఈ పని చేశాడు, చంద్రబాబు గారు ఈ పని చేశారు, కళ్యాణ్ బాబు ఈ పని చేశాడు అని ఒక మాట మీరు చెప్పించుకోగలిగితే, ప్రజల మాట చెప్తే బాగుంటుంది.